రాష్ట్ర భవిష్యత్తుకు ఆశాకిరణంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిలుస్తున్నారని రాష్ట్ర మాజీ కల్లుగీత కార్మిక డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఒంటిమిట్టలోని సాయిబాబా గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కొమరా వెంకట నరసయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలో క్రియాశీలకంగా పాల్గొంటూ రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చేలా కృషి చేస్తున్నారని ఆయనను కొనియాడారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఓపినేని సుబ్బమ్మ, పెన్నపేరూరు మాజీ ఎంపీటీసీ మాబూ సుబాన్, మాజీ సర్పంచులు మామిళ్ళ శ్రీహరి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి భవనాసి రామదాసు, రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కార్యదర్శి అడ్వకేట్ ఆదినారాయణ, రాజంపేట అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షులు మునగపాటి వెంకటరమణ, మండల టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ శివకుమార్, బోడుగల చంద్రబాబు, కొండమాచుపల్లి సీనియర్ నాయకుడు బివి రమణ, ఒంటిమిట్ట దేశం నాయకులు రేవెళ్ల బాలమునయ్య, పసుపులేటి మల్లికార్జున, మండపంపల్లి మాజీ సర్పంచ్ నారాయణ, మాజీ సర్పంచ్ పెనుగొండ బాబుసాబ్, చిన్నకొత్తపల్లి దేశం నాయకుడు కట్ట సుబ్బరాయుడు, పలుకూరు భాస్కర్, పలుకూరు శ్రీరాములు, మండపంపల్లి దేశం నాయకులు వెంకట సుబ్బారెడ్డి, చిన్నారెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల వారికి, అలాగే బీసీ వర్గాల వారికి, అన్ని కులాలకి అందుబాటులో ఉన్న కాబోయే మన ఉజ్వల నేత, తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడు ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా నారా లోకేష్ గారు మరో 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేసే నేతగా ఎదిగి ఈ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఆయన ఒక అందరి వాడుగా, ఆపద్ బాంధవుడుగా ప్రజాసేవలో నిలబడాలని చెప్పి ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన మేమందరము ప్రగాఢంగా ఆయనకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. మరెన్నో పుట్టినరోజులు ఆయన అధికారంలోనే ఉండి రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసే దిశలో ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కోరుకుంటున్నాం. పోతే ఈరోజు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కృతనిశ్చయంతో ఉన్నారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ 2 ప్రాజెక్టులను 2 సంవత్సరాల లోపల పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఒక వ్యవసాయ పరంగా కానీ లేదంటే అభివృద్ధి పరంగా కానీ ఎంతో ముందుకు తీసేందుకు బృహత్తర ప్రణాళికతో చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు. ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు గారి దక్షత వలన, నారా లోకేష్ గారి దక్షత వలన ఈరోజు 4.5 లక్షల కోట్ల రూపాయల కొత్త ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రంలోకి వచ్చాయి. అది ఒక చంద్రబాబు గారికి గణితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 4.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరిగింది. సుమారు 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. అదేవిధంగా ఈరోజు దావోస్లో మన ముఖ్యమంత్రి గారు, అదే మన భవిష్యత్ నేత నారా లోకేష్ గారు ఈరోజు దావోస్లో పెట్టుబడుల కోసం వెళ్ళి ఉన్నారు. అది కూడా 2-3 రోజులు 25కు ప్రోగ్రాం పూర్తవుతుంది. మరో కొన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడులుగా రానున్నాయి. రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకు, అదేవిధంగా కార్మికులకు, కర్షకులకు, అట్టడుగు వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి అండగా నేను ఉన్నానంటూ తెలుగుదేశం పార్టీ నిలబడింది. ఈ పార్టీ గ్రామాన ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనుంది. అన్ని వర్గాల వారికి ఖచ్చితంగా